అమ్మా అమ్మా నేనొచ్చేసా. అమ్మా వచ్చేసావా చిన్న బుజ్జి బంగారం? త్వరగా వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కురా అమ్మా. అలాగే అమ్మా. అమ్మా అమ్మా ఈరోజు స్కూల్లో చెప్తే గాని ముందు ఈ బిస్కెట్లు తిని పాలు తాగినానా. అమ్మా తింటాలే గాని ఈరోజు మేము స్కూల్ నుంచి వస్తుంటే దారిలో ఒక ముసలి తాత పడిపోయాడమ్మా. అయ్యో, మేము ఆ తాతని లేవదీసి కూర్చోబెట్టి నువ్వు నాకు ఇచ్చిన బిస్కెట్లు ఆ తాతకి ఇచ్చేసానమ్మా. మా ఫ్రెండ్ అయితే తన వాటర్ బాటిల్లో నీళ్లు పట్టించాడు కూడా. ఓ చాలా మంచి పని చేశారా, గుడ్ బాయ్స్ రా మీరు. అమ్మా ఈరోజు త్వరగా వర్క్ చేసుకుని తొందరగా నిద్రపోవాలమ్మా. సరే వెళ్ళు నాన్న. అమ్మా వర్క్ అయిపోయింది. అన్నం తినేసి పడుకుంది గానమ్మా. అమ్మా కథ చెప్పమ్మా బొజ్జుంటాను. చెప్తానురా మీకదే మంచి బాలుడు కథ. ఒకరోజు జోరున వాన కురుస్తుంది. నేలంతా బురదగా మారిపోయిందంట. ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడా వణుకుతూ నడుస్తుందంట. ఆమె అడుగులు తడబడుతున్నాయి. ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయ్యో అలా వదిలేశారా? లేదు నానా, ఆ సమయంలో బడి వదిలారు. బడి పిల్లలు సందడి చేస్తూ బయటకు వస్తున్నారు. ఆనందంతో గెంతులు వేస్తూ వెళ్తున్నారు. ముసలమ్మను చూసి ఒక బాలుడు, అదే నీకులాంటి మంచి బాలుడు, నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. నాకులాగానే అమ్మా? అవునరా చిన్న. చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. అప్పుడు అవ్వ ఆ బాలుణ్ణి దీవించింది. ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరకు తిరిగి వచ్చాడు. అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు ఆ మంచి బాలుడు. ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్నాడు. పిల్లలందరికీ అతని మాటలు నచ్చాయి. ముసలమ్మకు సాయం చేయలేనందుకు వాళ్ళంతా సిగ్గుపడ్డారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయలేని జీవితం వ్యర్థం కదా అమ్మా. అవునానా, ఆ విషయమే వాళ్ళందరూ తెలుసుకున్నారు. నీవు ఈరోజు చేసిన మంచి పనికి నీకు మంచి బహుమతి ఇస్తానే. ఓ థ్యాంక్ యూ అమ్మా. ఇక బొజ్జో నాన్న. అమ్మా పాట పాడు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. ఫ్రెండ్స్ మంచి బాలుడు కదా, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. మరలా ఇంకొకరితో రేపు కలుద్దాం.